మనకి ఇది దారి. ఓకే, ఇక్కడ నుంచి అది పైప్ లైన్ పోతుంది కదా, పైప్ లైన్ దారి 33 ఫీట్ల దారి ఇది. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ పోతుంది కదా, ఇదేమో కెనాల్. కార్ ఆగింది కదా, అదేమో కెనాల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం విలేజ్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకు డబుల్ రోడ్ వస్తుంది. ఇక్కడ ల్యాండ్ నుంచి స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోతే మనకు ఒక 900 మీటర్స్లో మనకు డబుల్ రోడ్ వస్తుంది. ఇగో ఇది ప్రాపర్టీ. 2 acres ఉంటుంది ల్యాండ్. 2 acres ల్యాండ్. ఇక్కడ వరి పొలం ఉంది కదా, వరి పొలం పక్కన అదంతా కెనాల్. ఓకే, కెనాల్ వాటర్ కూడా ఎప్పటికి వస్తూ ఉంటుంది. ఈ వరి పొలం పక్క నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ల్యాండ్. ఇక్కడ నుంచి ఎదురుగా కడీలు కనిపిస్తున్నాయి కదా మనకి, అక్కడ దాకా. ఇక్కడ నుండి ఇది 1 acre, అక్కడ కడీల పైన 1 acre ఉంటుంది. మొత్తం 2 acres ప్రాపర్టీ ఇది. ఇది మొత్తం 2 acres. ఇక్కడ 1 acre, ఇది 1 acre. మొత్తం టోటలీ 2 acres ప్రాపర్టీ. మనకి ఫేసింగ్ కూడా ఈ 33 ఫీట్ల రోడ్కి ఫేసింగ్ కూడా ఉంటుంది. అపోజిట్ మొత్తం మనకి వరి పొలాలు ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి ఈ రోడ్ కంటిన్యూషన్ అటు ముందుకు ఇంకో విలేజ్ వస్తుంది, విలేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి కూడా మనకి ముందుకు స్ట్రైట్కి వెళ్తే ఇది రోడ్ కంటిన్యూషన్ ఆ చెట్టు నుంచి వెళ్ళిపోతుంది. ఇది చుట్టూ ల్యాండ్, ఇదంతా మనకి ప్లేన్. ఓకే, ప్యూర్ రెడ్ సాయిల్ కూడా చూడండి, మంచి రెడ్ సాయిల్ ఉంటుంది. ఇంతకుముందు వరి చేసిన ల్యాండ్స్ ఇవన్నీ. మనకి 33 ఫీట్ల రోడ్కి దొరకడం చాలా కష్టం. అయినా ఈ ప్రాపర్టీ మంచిగా స్క్వేర్గా మనం ఒక్క లెవెల్ ఉంటుంది. భూమి కూడా మంచి రెడ్ సాయిల్. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ కడీల వరకు డెడ్ ఎండ్, అక్కడ సాయిల్ కూడా కనిపిస్తుంది కదా మనకి. ఇది ల్యాండ్. మనకి 2 acres ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. మనకి విలేజ్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. డబుల్ రోడ్ నుంచి కూడా ఒక 900 మీటర్స్ ఉంటుంది ప్రాపర్టీ వరకు. ఇక్కడ ఈ నుంచి అక్కడ కార్ ఆగింది కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే జస్ట్ ఒక 300 మీటర్స్ పోతే విలేజ్ టు విలేజ్ రోడ్ వస్తుంది. ఓకే, అది రేపటి రోజు బీటీ రోడ్ అవుతుంది. అక్కడ నుంచి మనకి జస్ట్ 300 మీటర్స్ 400 మీటర్స్ ఉంటుంది ప్రాపర్టీ. ఇది ల్యాండ్. ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది. అక్కడ కార్ ఆగిన కొంచెం ముందు నుండి ఇదంతా మనకి రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఓకే, పానది రోడ్ ఫేసింగ్ ఇదంతా. ఇది ల్యాండ్. చుట్టూ మొత్తం కల్టివేషన్ చేస్తున్న ల్యాండ్స్ ఉంటాయి. క్లియర్ టైటిల్, భూభారతి డాక్యుమెంట్స్ అంతా క్లియర్ ఉంది.